హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి ఒక అద్భుతమైన శివాలయంతో అయితే వచ్చేసానన్నమాట. ఈరోజు మనం చూడబోయే ఆలయం వచ్చేసి 1000 సంవత్సరాల క్రితం చోళరాజైన కులోత్తుంగ చోళచే నిర్మించిన ఆలయం అన్నమాట. ఈ యొక్క ఆలయంలోనే మనకి 4 శాసనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే జరిపిన తవ్వకాలలో ఈ యొక్క ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం కూడా దొరికిందనమాట. ఇంతకీ ఏంది ఈ యొక్క ఆలయము ఎక్కడుంది అంటే కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలోని ఇడియార్పాకం అనే ఒక చిన్న గ్రామంలో ఈ యొక్క ఆలయం అయితే ఉందన్నమాట. మనకి తిర్తుని నుండి 35 కిలోమీటర్ల దూరంలో, కాంచీపురం నుండి 22 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం తాలూకా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చెక్ చేయండి. ఓకేనా? వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు మనం ఆలయం వద్దకైతే వెళ్దాం. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇదే నేను మీకు చెప్పిన ఇడియార్పాకం మహాదేవర్ ఆలయం అన్నమాట. ఈ ఆలయం లోపలికి వెళ్ళి చరిత్ర తెలుసుకునే ముందు ఈ యొక్క ఆలయం టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 వరకు అయితే మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. దానికన్నా ముందు ఈ ఆలయానికి ఎదురుగానే ఈ ఆలయం తాలూకా కోనేరు కూడా ఉందన్నమాట. రండి ఆ కోనేరు ఎలా ఉంటుందో చూద్దాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ యొక్క కొలంని తామర కుళం అని అయితే పిలుస్తారనమాట. అంటే తామర కొలను అని అయితే అర్థం వస్తుంది దానికి. చాలా చాలా అద్భుతంగా, చూడడానికి ఎంతో అందంగా ఈ యొక్క కొలను అయితే మనకి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, మొత్తం తామర పువ్వులతో చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కొలను. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం చరిత్ర అంతా తెలుసుకుందాం. ఓకేనా? రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయాన్ని 11వ శతాబ్దంలో, అంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితము చోళరాజైన కులోత్తుంగ చోళ ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. ఈయన ఈ యొక్క ఆలయాన్ని ఎందుకు నిర్మించారంటే, ఆయన చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం 101 శివాలయాలను అయితే నిర్మించారనమాట. ఆ ఒక 101 శివాలయాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. మీరు చూడవచ్చు, ఈ యొక్క ఆలయం చాలా చిన్నదే, 3500 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ ఆలయం తాలూకా విస్తీర్ణ. అయినప్పటికీ ఈ ఆలయం తాలూకా నిర్మాణ శైలి కావచ్చు, ఈ యొక్క ఆలయం కావచ్చు, చూడడానికి చాలా చాలా అద్భుతంగా కనుల విందుగా ఉంటుందన్నమాట. చిన్నదిగా ముచ్చటగా ఈ ఆలయం మీకు ముందు భాగాన్ని చూసినట్టయితే 2 అంచెల విమానం టైప్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆలయం తాలూకా వెనక భాగం మీరు చూసినట్టయితే ఆ ఒక విమానాన్ని గజవృష్ట విమానం అని అయితే పిలుస్తారు. గజవృష్ట అంటే ఏనుగు యొక్క వెనక భాగం ఏ విధంగా ఉంటుందో ఈ ఆలయం తాలూకా వెనక భాగం కూడా అదే విధంగానే ఉంటుందన్నమాట. దాన్ని గజవృష్ట విమానం అని అయితే పిలుస్తారు, మీరు చూస్తుంటారు. అలాగే ఈ ఆలయంలోని శిల్పకళ మీరు చూడొచ్చండి. ఈ ఆలయం మొత్తాన్ని రాతితోనే నిర్మించారు. ఎక్కడ కానీ రాళ్లను, ఇటుక రాళ్లను ఎక్కడ వాడలేదు, మొత్తం రాతితోనే ఈ యొక్క ఆలయం మొత్తాన్ని నిర్మించారు. ఆ ఒక రాతిలో మీరు పైన మీకు చూపిస్తున్న ఈ 2 అంచెల గోపురం దగ్గర చూడండి, ఎంత అద్భుతంగా ఒక పట్టికలాగా ఆ ఒక డిజైన్ అవ్వచ్చు. మనకి భూత గణాలన్నిటినీ మనకి ఆలయం చుట్టూరా చాలా అద్భుతంగా మలిచి ఉండారండి. ఇది చూస్తేనే మనకి చాలా చాలా అద్భుతమైన ఒక అనుభూతి అయితే కలుగుతుందన్నమాట. మనము ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న దేవదేవతల యొక్క విగ్రహాలన్నీ చూసేకి ముందు ఈ ఆలయంలో ఉన్న శాసనాలను అయితే తెలుసుకుందామండి. ఈ యొక్క ఆలయంలో మనకి మొత్తంగా 4 శాసనాలు అయితే ఉన్నాయి. అందులో 2 శాసనాలు కులోత్తుంగ చోళ గురించి ఉండగా, మరొక శాసనం వచ్చేసి రాజాదిరాజ చోళన్ గురించి అయితే ఉంది. అలాగే 4వ శాసనము ఈ ఆలయంలోని స్వామివారి పేరు, అలాగే ఈ ఇడియార్పాకం అని ఏదైతే పిలుస్తున్నామో ఈ యొక్క ఊరిని, ఈ ఊరి యొక్క నిజమైన పేరు ఏంది అనేది కూడా ఈ యొక్క ఆలయం శాసనాల్లో అయితే ఉందన్నమాట. వాటి గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదట మనము కులోత్తుంగ చోళ యొక్క శాసనాల విషయానికి వస్తే, కులోత్తుంగ చోళకు సంబంధించిన శాసనాలు మనకి 1070 నుండి 1120 నాటివి, అలాగే 1133 నుండి 1150 నాటి కులోత్తుంగ చోళ యొక్క శాసనాలు అయితే ఉన్నాయండి. ఇందులో ఆ రాజుని మీకీర్తి అని అయితే ప్రస్తావించారు. మీకీర్తి అంటే ప్రాచీన తమిళ రాజులు జారీ చేసిన మంజూరి యొక్క తమిళ శాసనాలలోని మొదటి భాగంలోని మీకీర్తి అని రాస్తారు. మీకీర్తి అంటే గొప్ప రాజు లేదా
కీర్తి కలిగిన రాజు అని అయితే అర్థం వస్తుంది. అలాగే కులోత్తుంగ చోళ ఈ యొక్క ఆలయానికి 95 మేకలను దానం చేసినట్టుగా ఈ ఆలయం తాలూకా శాసనాల్లో అయితే ఉందన్నమాట. మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు చోళ రాజులు కానీ మిగతా రాజులు కానీ మేకలను గుళ్ళకు దానం చేస్తారు అని. నేను వీటి గురించి శివపురం వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియో తాలూకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చూడండి. అది కూడా 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళంచే నిర్మించిన ఆలయం అనమాట. ఇప్పుడు మేకలు ఎందుకు దానం చేస్తారు అనే విషయానికి వస్తే, ఆ ఒక మేక యొక్క పాలు ఉంది కదా, ఆ పాలుని నేయిగా మార్చి ఆ నేతితో స్వామివారికి అయితే దీపాలను అయితే పెట్టేవారనమాట ఒక సమయంలో. అందుకనే చాలా రాజులు మనకి రాజరాజ చోళ, కులోత్తుంగ చోళ అనేక రాజులు ఆలయానికి మేకలను అయితే దానం చేస్తారనమాట. అలాగే ఈ ఆలయంలోని రెండో కులోత్తుంగ చోళ యొక్క శాసనాల ప్రకారం కులోత్తుంగ చోళ యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క ఆలయాన్ని చోళేంద్ర సింగ అనే ఒక వ్యక్తి అయితే ఈ యొక్క ఆలయం తాలూకా నిర్మాణ బాధ్యతలన్నీ ఆయనే చూసుకున్నారని ఈ ఆలయంలోని రెండో శాసనం అనమాట. ఈ ఆలయంలోని మూడవ శాసనం ప్రకారం ఈ యొక్క ఆలయానికి రాజాతి రాజన్ చోళన్ కూడా ఆవులను అలాగే దీపాలను దానంగా ఇచ్చినట్టుగా ఈ ఆలయం తాలూకా శాసనాల్లో అయితే లిఖించబడింది అనమాట. ఇప్పుడు ఈ ఆలయం తాలూకా 4వ శాసనం ఏందో తెలుసుకునేకి ముందు మనమైతే స్వామివారిని అయితే దర్శించుకుందాం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక 4వ శాసనం ఏందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఈ ఆలయంలోని స్వామివారు. చూడొచ్చు మీరు, లింగం ఎంత భారీ ఆకారంలో ఉందో. చాలా చాలా అద్భుతమైన లింగం అండి. చూడంగానే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది ఈ యొక్క ఆలయంలోని శివలింగము. అలాగే ఈ యొక్క ఆలయానికి రోజువారీ పూజలను అయితే నిర్వహించేటట్టే ఉన్నారండి. కాకపోతే ప్రస్తుతానికైతే ఎవరు అయ్యోరు కానీ పూజారులు ఎవరు అయితే రాలేదన్నమాట. మీరు చూస్తే లోపల దీపం కూడా వెలుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఈ ఆలయంలో స్వామివారిని ఇడియార్పాకం మహాదేవర్ అని అయితే పిలుస్తారు. కాకపోతే ఈ ఆలయం తాలూకా 4వ శాసనం ప్రకారం ఇక్కడ స్వామివారిని తిరుప్పాడ కడుదయ్యర్ మహాదేవర్ అని అయితే పిలుస్తారన్నమాట. ఇదే స్వామివారి యొక్క నిజమైన పేరు ఈ యొక్క ఆలయంలో. ఆ ఒక 4వ శాసనంలోనే మనకి ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఈ ఊరు పేరు వచ్చేసి ఇడియార్పాకమే కాదండి, ఈ ఊరి పేరు వచ్చేసి రాజా చతుర్వేది మంగళం. ఇది ఈ ఊరు యొక్క నిజమైన పేరు. ఈ యొక్క శాసనాల ద్వారా మనకు ఏమన్నా ఉపయోగం ఉంది అని ఎవరన్నా అడిగితే మీరు చెప్పాల్సింది, నిజానికి ఇప్పుడున్న రియాలిటీకి ఉండే డిఫరెన్స్ అండి. అప్పట్లో ఆ ఊరి పేరు అవ్వచ్చు, గుడి పేరు అవ్వచ్చు, స్వామి పేరు అవ్వచ్చు, ప్రతిదీ మనకి ఆలయం శాసనాల్లోనే లిఖించబడి ఉంటుంది. ఆ ఒక శాసనాలు ఉండడం ద్వారా మనం 1000 సంవత్సరాల తర్వాత అయినా, ఒక 2000 సంవత్సరాల తర్వాత అయినా నిజం అనేది ఏందో ఆ శాసనాలు అయితే మనకి చెప్తాయన్నమాట. గత 10-15 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయాన్ని ఏఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తవ్వకాలను అయితే జరిపెట్టారనమాట. ఆ ఒక తవ్వకాలలో ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం అయితే దొరికిందండి. ఆ ఒక విగ్రహంలో స్వామివారు శంకు చక్రాలు పట్టుకొని పద్మాసనంలో కూర్చున్నట్టుగా మనకైతే దర్శనమిస్తారనమాట. దాని తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని ఈ ఆలయం తాలూకా గర్భాలయంలోనే ఆ ఒక శివలింగానికి పక్కనే ఆ ఒక మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఒక విగ్రహమే. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు. దాని తర్వాత నుండి ఈ యొక్క ఆలయాన్ని మొత్తాన్ని ఆ ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్, అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఆలయం అయితే ప్రస్తుతానికి నడుస్తోందనమాట. వాళ్ళు చాలా అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆలయంలోని స్వామివారిని చూసాం, శాసనాలను చూసాం, ఈ ఆలయం తాలూకా చరిత్రను కూడా చూసాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ ఆలయం ఎంత బాగుందో మీరు చూసే ఉంటారు. ఈ ఆలయంలోని నంది విగ్రహం నుండి మొదలుపెట్టి ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న దేవదేవతల యొక్క విగ్రహాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మనము ఈ ఆలయము ఎంట్రన్స్ అండి, అది అలా ఎంట్రన్స్ అయ్యి మన ఇటు రాగానే మనకి ఈ ఆలయం తాలూకా ముందు భాగం అయితే కనిపిస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి రాగానే అద్భుతమైన నంది విగ్రహం అండి. చూడొచ్చు మీరు, ఎంత భారీ ఆకారంలో నందీశ్వరుడు అయితే మనకి దర్శనమిస్తున్నారు. మొత్తం రాతితో నిర్మించిన విగ్రహం అనమాట. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి నంది విగ్రహము. అలాగే ఇటు వచ్చారనుకోండి, మనకి స్వామివారి యొక్క గర్భాలయం చూస్తున్నారు కదా ముందరండి. ఇది స్వామివారి యొక్క గర్భాలయం అనమాట. స్వామివారు ఎంత అద్భుతంగా ఉండారో చూడండి. ఇక్కడ మనకి ప్రదక్షిణ మార్గంలో స్వామివారి యొక్క విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. మనకి మొదట విఘ్నేశ్వరుడు గణనాథుడి యొక్క విగ్రహం అయితే ఉందండి. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉండారో స్వామివారి యొక్క విగ్రహము. వినాయక స్వామి వారి యొక్క విగ్రహం కూడా దాదాపు 3 నుండి 4 అడుగులు అయితే ఉందన్నమాట. స్వామివారి పక్కన మనకి ఇక్కడ
దక్షిణామూర్తి స్వామివారి యొక్క విగ్రహం అయితే మీరు చూడవచ్చు. కూర్చున్న భంగిమలో స్వామివారు చాలా ప్రశాంతంగా అయితే మనకు ఉన్నారు. అలాగే వెనకాల స్వామివారి యొక్క కాళా చెట్టు కూడా ఉంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ పక్కకు వస్తే ఏమీ లేదు. ఇక్కడ మామూలుగా మనకి లింగోద్భవర్ యొక్క విగ్రహం అయితే ఉండాలండి. సాధారణంగా ఏ శివాలయాల్లో మీరు చూసినా సరే లింగోద్భవర్ అనే స్వామివారి యొక్క రూపం ఉంటుంది. మీకు ఆ ఒక లింగోద్భవర్ యొక్క చరిత్ర కూడా నేను శివపురంలో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. అటు నుంచి మనం ఇంకొంచెం ముందరకు వచ్చామంటే బ్రహ్మదేవుడు మనకి చాలా 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 అద్భుతంగా అయితే కనిపిస్తున్నారనమాట. దాదాపు 4 నుండి 5 అడుగుల ఒక విగ్రహం అండి. ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. బ్రహ్మదేవుడు వారు 3 ముఖాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. 4 చేతులతో స్వామివారు మనకైతే చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నారనమాట. అలాగే పక్కకు వస్తే దుర్గమ్మ అమ్మవారిని చాలా అద్భుతంగా ఎర్రచీర కట్టి అద్భుతంగా అలంకరించున్నారు. అలాగే అమ్మవారి యొక్క పెదవుల దగ్గర అయితే మనకి కొంత భాగం అరిగిపోయింది. సో అది కొంచెం పెద్ద డ్యామేజ్ ఏం కాదు, కాలక్రమేణా అది అరిగిపోయి ఉండొచ్చు. చూడండి చుట్టూరు చెట్లు నాటి ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. గుళ్ళో చెట్లుంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆ ఒక ఫీలే చాలా హైగా ఉంటుంది అనమాట. ఇటు చూస్తే మనకి రాగి చెట్టు కింద మనకి నాగదేవతల యొక్క విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి ఉండారు. ఇటు వస్తే వినాయక స్వామి వారి యొక్క విగ్రహము. ఈ విగ్రహం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని అయితే ఇప్పటి వరకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఆలయంలో ఎక్కడో దొరికింది అనేసి ఈ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క రావి చెట్టు కింద అయితే పెట్టారనమాట. చూడండి ఇక్కడ నుండి మీకు ఈ గుడి తాలూకా ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయో. వావ్ వావ్. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకు ముందే మన ఛానల్లో కలిగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారి నిజ పాదాలు 3 అడుగులు పొడవుతో అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా శిథిలమైపోయిన 600 సంవత్సరాల క్రితం నాటి ఒక నరసింహస్వామి వారి ఆలయము, అలాగే 500 సంవత్సరాల క్రితం నాటి తిమ్మప్ప ఆలయం వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మధురై సిరీస్ ఉంది. అవన్నీ వీడియోస్ తాలూకు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.